కేసీఆర్ గారు మొన్న దిగిపోయే నాటికి 95% పనులు పాలమూరు రంగారెడ్డిలో అయిపోయినాయి. ఇప్పుడు ఎట్లుందంటే ఏనుగు వెళ్ళింది తోక చిక్కింది అన్నట్టుంది. మరి కేసీఆర్ గారు దిగంగానే పాలమూరు బిడ్డను నేను పాలమూరు పులి బిడ్డనని చెప్పుకునేటటువంటి రేవంత్ రెడ్డి గారు పదవి ఎక్కిండ్రు. ఆయన ఎక్కిన తర్వాత ఆయన ఆలోచన ఏముండాలని మేము కోరుకున్నామంటే ఆ మిగిలిన 5% పనులు చేసుకుంటే తక్షణమే పాలమూరు జిల్లా మొత్తం కూడా పచ్చబడుతుంది, దాంతోపాటు రంగారెడ్డి మంచిగా అవుతుంది, దాంతోపాటు నల్గొండలో ఒక 60,000 ఎకరాలకు నీళ్లు వస్తాయని మనం అనుకున్నాం. కానీ ఆయన కేవలం ఒకటే పంతం పట్టుకున్నాడు, పాలమూరు రంగారెడ్డి అనేటటువంటిది పూర్తయితే ప్రజలందరికీ కేసీఆర్ గారే గుర్తొస్తాడు కాబట్టి పాలమూరు రంగారెడ్డిని పక్కకు పెట్టడం వల్ల ఏం జరిగింది? ఇవాళ పాలమూరు రంగారెడ్డిలో డిజైన్ చేసిన దాని ప్రకారం 1,00,000 ఎకరాలు 1,17,000 ఎకరాలు కొడంగల్లో సాగైతుండే, 60,000 ఎకరాలు మన నారాయణపేటలో సాగైతుండే. రేవంత్ రెడ్డి గారు రాగానే ఏం చేసిండ్రు? పాలమూరు రంగారెడ్డిలో కరివెన దగ్గర నుంచి ఉన్నటువంటి ప్రాజెక్టుని ప్యాకేజ్ని మొత్తం తీసి పక్కకు పడేసి కొత్తగా కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అని పెట్టిండ్రు ఆయన. దానివల్ల లాభం ఏమైంది? జీవో ఇచ్చినారు ఫిబ్రవరిలో 2024లో పోయిన సంవత్సరంలో. దాంట్లో ఏం చెప్తారంటే కొడంగల్ నారాయణపేట కలిపి మొత్తం 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నారు. అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు ఒకసారి ఆలోచించాలి, 1,80,000 ఎకరాలకు వచ్చేటటువంటి పథకాన్ని పక్కకు పెట్టి 1,00,000 ఎకరాలు వచ్చేటటువంటి పథకాన్ని ఎందుకు చేపట్టినట్టు? మొదలది. రెండవది, ఈ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఇప్పుడు ఏదైతే పెట్టినరో, ఎన్లైతే మన కానుకుర్తి భూములు పోతున్నాయో దానికి స్టార్టింగ్ పాయింట్, ఒకవేళ ఇది కట్టే మాటనే అయితే దానికి స్టార్టింగ్ పాయింట్ నిజానికి జూరాలలో తీసుకోవాలి. జూరాలలో తీసుకుంటే ఏమవుతుందంటే సంవత్సరం పొడవుతా జూరాలలో 30 నుండి 40 రోజులు మంచిగా వరద వారుతుంది. అందులోకెళ్ళి నీళ్లు తీసి చిన్న చిన్న రిజర్వాయర్లు కట్టుకొని వాటిని దాచిపెట్టుకుంటే సంవత్సరం పొడుగుతా మన రైతులకు లాభం అవుతుంది. కానీ ముఖ్యమంత్రి గారు మేమందరం నెత్తి నోరు కొట్టుకొని మొత్తుకున్నా కూడా కరివెన ప్రాజెక్టు తీసి పక్కకు పెట్టి జూరాల నుండి కాకుండా ఈ భీమాలో బూత్పూర్ కాడికెళ్ళి దీనికి లింక్ పెట్టింది. బూత్పూర్ కాడికెళ్ళి లింక్ పెట్టుడుతో ఏమైంది? ఇప్పుడు అసలు ఆ భీమాలోనే చక్కగా నీళ్ళు రావు, నిండా నీళ్ళు రావు, ఇంకా దానికి కొంత పని బాకీ ఉన్నది. ఇప్పుడు ఆ భీమాలకెళ్ళి 4 టీఎంసీలు కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ తీసుకుంటే మక్తలు కూడా ఎండేటటువంటి పరిస్థితి వస్తుంది. పూర్వంగా మక్తలకు నీళ్లు రావు. ఇప్పుడు ఈయన పెట్టిన దాంట్లో కాలువలు తీయకుండా ఏం చేసిండ్రు? పైపులు వేసిండ్రు. భీమా కాడ నీళ్ళెత్తి పైపుతోని చక్కగా కొడంగల్లో నీళ్లు పోయాలి. మధ్యలో ఉన్న నారాయణపేట పోతుంది, దామర్గిత పోతుంది, ఊట్కూరు పోతుంది, ఎవరికి ఒక సుక్క కూడా నీళ్ళు వచ్చేటటువంటి పరిస్థితి లేదు. కేసీఆర్ గారు కాళేశ్వరంలో కూడా పైప్తో ఇరిగేషన్ చేసిండ్రు. మా నిజామాబాద్ జిల్లాలో కూడా ఆ ప్యాకేజ్ ఉన్నది. మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్కు నీళ్లు తీసుకొచ్చేటటువంటి ప్రాజెక్టులో కూడా మొత్తం తొవ్వంటి అన్ని ఊర్లకు నీళ్ళు ఇచ్చేటట్టు ఆనాడు కేసీఆర్ గారు ప్రయత్నం చేసిండ్రు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారేమో పైప్లో నీళ్లు తీసుకుపోతాం కానీ మధ్యలో ఎవరికి నీళ్ళు ఇవ్వమని చెప్తున్నారు. ఎందుకోసం ఇవ్వలేరు అంటే ఈయన కనెక్టింగ్ పాయింట్ బూత్పూర్లో పెట్టుకున్నారు, అక్కడ నీళ్ళే లేవు. నీళ్లు లేవు కాబట్టి మధ్యలో ఎక్కడ ఇయ్యం, కొడంగల్ తీసుకుపోయి డైరెక్ట్ ఇస్తామంటున్నారు. కొడంగల్ బిడ్డలకు కూడా నీళ్లు రావాలి, కానీ మధ్యలో ఉన్న వాళ్ళందరినీ ఎండబెట్టి మధ్యలో ఉన్న గ్రామాలన్నీ ముంచేసి కేవలం ముఖ్యమంత్రి గారి నియోజకవర్గానికి ఇస్తామంటే అది మాత్రం సరైనటువంటి విషయం కాదు. మరి వాళ్ళ ఫాదర్ని అడగాలి, ఎందుకనంటే ఎవరికి ఏం మర్చి పెట్టిండో వాళ్ళ ఫాదర్కి తెలుసు కదా. లేకపోతే వారే వెళ్ళి ఘోష్ గారికి నివేదిక ఇచ్చేది ఉండే, ఇంకో ఇందులో మా ఫాదర్తో వీళ్ళందరూ కుమ్ముక్కై ఉన్నారు, మా బావ హరీష్ రావు గారు వీళ్ళతో కమిషన్లు పొందిండు, వీళ్ళందరూ తోడు దొంగలు గూడు పుటాన్ని చేసిందని కవిత గారు ఘోష్ కమిటీకి ఒక కంప్లైంట్ ఇచ్చిన ఉంటే ఖచ్చితంగా పిలిచి ఉండేవాళ్ళు. ఇప్పుడు కమిషన్ నివేదిక ఇచ్చిన తర్వాత ఎవరిని ప్రశ్నిస్తుంది? ఒకవేళ ఘోష్ గారిని ప్రశ్నించాలంటే వారు కలకత్తాలో ఉంటారు, కవిత గారు కలకత్తాకి వెళ్ళి ప్రశ్నలు వేయవచ్చు.